పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకల సందర్భంగా భారత జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా మహిళా షూటర్ మను భాకర్ మాట్లాడుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మను భాకర్ నీరజ్ చోప్రా చాలా సన్నిహితంగా ఉండడంతో నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తామిద్దరిని ఫోటో తీస్తున్న తన తల్లి సుమేధను మను భాకర్ వద్దని చెప్పడం చర్చనీయాంశమైంది. తర్వాత నీరజ్ చోప్రాతో ప్రత్యేకంగా మాట్లాడిన సుమేధ అతనితో తలపై ఒట్టు వేయించుకున్నారు. అయితే ఈ ఇద్దరిని ఫోటో తీస్తుంటే మను భాకర్ ఎందుకు వద్దన్నారు? నీరజ్ చోప్రాతో సుమేధ ఏం మాట్లాడారు, ఎందుకు ఒట్టు వేయించుకున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వీడియో చూస్తుంటే మను భాకర్ నీరజ్ చోప్రాకు ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ ఇద్దరు మంచి స్నేహితులా లేక రిలేషన్ లో ఉన్నారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. నెటిజన్లు మాత్రం మను భాకర్ నీరజ్ చోప్రా పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. మను భాకర్ తల్లి సుమేధ నీరజ్ చోప్రాతో మాట్లాడిన మాటలు కూడా ఈ సందేహాలకు బలం చేకూర్చుతున్నాయి. తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని నీరజ్ చోప్రాను సుమేధ కోరినట్టుగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో నీరజ్ చోప్రా రజత పతకం గెలవగా పాకిస్తాన్ బళ్లెం వీరుడు అర్షద్ నదీం బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈటను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీం ఒలింపిక్స్ లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మరొకవైపు నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ 2020 కంటే మెరుగైన ప్రదర్శన చేసినా అర్షద్ నదీంను దాటలేకపోయాడు.